విద్యావంతులు, కాసింత సమాజం పట్ల దృక్పథం ఉన్నవాళ్ళు, సామాజికవేత్తలు ఎందుకు ప్రైవేట్ ఈ కాలేజీలు మీ భాషలో చెప్పాలంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ని కాదంటున్నారు అంటే వీళ్ళందరికీ కూడా జ్ఞానం లేదా? వీళ్ళంతా అజ్ఞానులా? మీరే జ్ఞానవంతులా? వీళ్ళందరికీ జ్ఞానం లేదు. దీని మీద ఉద్యమం చేస్తున్నటువంటిది, రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతున్నటువంటి విద్యావేత్తలు కానీ, సామాజికవేత్తలు కానీ, వామపక్షవాదులకి వాళ్ళకి లేదు జ్ఞానం. మీకు మాత్రమే ఉంది, మీకే అర్థమవుతుంది. మీరే చెప్తున్నారు ఎంబీబీఎస్ చదివిస్తున్నామని. ఎవరు చదివించాలా? ఎందుకు చదివించాలా? గవర్నమెంట్ కదా చేయాల్సింది. ఎస్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మీద పబ్లిక్ ఉపయోగపడే పనులు చేస్తాం. రోడ్డు వేస్తే అందరూ నడుస్తారు. ఇంకేం మంచి పని చేసినా ప్రజలకు ఉపయోగపడే పనుల కోసం ఎవరైనా అడుగుతాం, వాళ్ళ చేత చేస్తాం, వాళ్ళు చేస్తాం ఖచ్చితంగా. కానీ కుటుంబాలను వేరే కుటుంబాల దగ్గర మోకరిల్లేలా నుంచి ఎవరు కోరుకోకూడదు కూడా. చదువుకునే వాళ్ళు చదివించాలా, ఇల్లు ఇల్లు ఇవ్వాలా, వైద్యం ఇవ్వాలా, ప్రభుత్వం అండగా ఉండాలి. వ్యక్తులు కుటుంబాలు కాదు. అసలు అదేంటిది ప్రభుత్వం ఎందుకు? వీళ్ళందరినీ అడ్రస్ చేయడానికి కదా. మీకు అంత బాగా అర్థమవుతుందా? అవసరం కోసం కుటుంబాల దగ్గరికి వెళ్ళి మాకు ఇది ఉందని చెప్పేలాగా ఏం చెప్పారు తెలుసా? 4 పీల్లో ఊరికినే అటాచ్ చేస్తారట ప్రభుత్వం. మార్గదర్శి కుటుంబాలకి బంగారు కుటుంబాలు అటాచ్ చేస్తారట. అంటే తర్వాత వీళ్ళకి ఏం కావాలన్నా ఏం చేయాలా? వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని చంపుకుని పేదవాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అదే ప్రభుత్వం అయితే నా ప్రభుత్వం, నా రోడ్డు, నా హాస్పిటల్, నా ప్రభుత్వం. ఇదే చేయండి మీరు. హాస్పిటల్స్కి డబ్బులు లేవు, కాలేజీలకి డబ్బులు లేవు, బాధ్యతాయుతమైన వాళ్ళు వీటికి స్పాన్సర్ చేయండి అని చెప్పండి. డబ్బులు ఇస్తారు కదా, వాటిని కట్టండి. అసలు ఒక 5 కాలేజీలు కట్టి మేము 5 కాలేజీలు రన్ చేసి 2 కాలేజీలు రెడీగా ఉంటే మేము చేయగలిగినప్పుడు మీరు ఎందుకు చేయలేదు? మేము చేయగలిగినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు చేయగలిగినప్పుడు, అపార అనుభవం ఉన్నటువంటి అపరమేధావి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేదు? కనపడుతున్నాయి కదా, 5 కాలేజీలు రన్ అవుతున్నాయి కదా, 2 కాలేజీలు రెడీగా ఉన్నాయి కదా, మీరు ఎందుకు చేయలేదు? మాకు ఇచ్చిన 5 సంవత్సరాలు మేము చేసాం, చెప్పాం, మేము ఫేజ్ మేనర్లో చేస్తామని చెప్పాం. 7 సంవత్సరాలు పూర్తి చేసేవాళ్ళం. ప్రజలు మాకు అవకాశం ఇచ్చి ఉంటే మీ సూపర్ 6 మమ్మల్ని కొట్టింది అనుకుంటున్నారు కాదు, సూపర్ 6 ప్రజలు కొట్టింది. 6 కొట్టారు మీరు. అందరినీ ఇంటికి వచ్చే ప్రభుత్వ సేవల్ని, రైతులు కాళ్ళ దగ్గరికి వచ్చే రైతుల సేవల్ని, వైద్య సేవల్ని, చివరికి వాళ్ళ అభివృద్ధిని, సంక్షేమాన్ని కూడా మీరు ఏం చేశారు? 6 కొట్టారు. కాబట్టి మేము ఉంటున్నాం. ఈ ప్రభుత్వానికి పిచ్చి పట్టింది. ఏ పిచ్చి? పిచ్చి పట్టింది. అది ఏపీ అనేది మీరే నిర్ణయించుకోండి. అది ప్రైవేటా, పబ్లికా, పార్ట్నర్షిప్పా, పీపులా? ప్రజలంతా ఇంత మెజారిటీ ఇస్తే బాధ్యత వహించాల్సింది పోయి మీరు ఈ విధంగా వైద్యాన్ని, మీకు అర్థమైంది లేదు అందులో లీజ్ అంటే ఏంటి? అసలు గవర్నమెంట్ హాస్పిటల్స్ వాళ్ళకెందుకు ఇవ్వాలా? ఇప్పటి వరకే ప్రభుత్వం నడుపుతున్న హాస్పిటల్స్ వాళ్ళకెందుకు ఇవ్వాలా? వాళ్ళలో పనిచేసే వాళ్ళకి ప్రభుత్వం డబ్బులు ఎందుకు ఇవ్వాలా? వాళ్ళకి లీజ్ ఇచ్చి. ఇవన్నీ మీకు తెలుసుంటే ఇలాంటి ప్రేలాపన పేలరు. మీరు అజ్ఞానంతో ఉన్నారు కాబట్టి, ఏం తెలియదు కాబట్టి మాట్లాడుతున్నారు. అసలు జ్ఞానం ఉన్నవాళ్ళు, దీని గురించి ఆలోచన చేసేవాళ్ళకి అర్థమవుతుంది ఏం చేస్తున్నారు అనేది. మళ్ళా దీని మీద ఎంత చెప్పినా అర్థం కాదు. ఎక్కడికన్నా వెళ్ళి మాట్లాడండి. ఏ రౌండ్ టేబుల్లో ఉన్నా ఇదే మాట్లాడండి. మాట్లాడితే అది చెప్తారు. మీ పార్టీతో వాళ్ళతో కాదు, విద్యావేత్తలతోటి, సామాజికవేత్తలతోటి, కాలేజీలు తెలిసిన వాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళు చెప్తారు ఇది ఎలాంటిది అనేది. ఒక కాలేజీ కట్టాలంటే ప్రైవేట్ కాలేజీ వాళ్ళే హాస్పిటల్ పెట్టుకోవాలా, వాళ్ళే నిర్వహించాలా, సేవలు చేయాలా, కాలేజీ కట్టాలి. అప్పుడు వస్తాయి. మన గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళకిచ్చి, మన ఎంప్లాయీస్ని వాళ్ళకిచ్చి వాళ్ళకి లీజ్ ఇవ్వడం ఏంటి అసలు?
కళ్ళ కట్టినట్టు కనపడుతుంది కదా, 5 కాలేజీలు రన్ చేస్తున్నాం కదా. మరి దీన్ని అజ్ఞానం అనుకోవాలా, ఏమనుకోవాలా? ఒకసారి మీరు ఆలోచించుకోండి, లేకపోతే ఎవరికన్నా చెప్పించుకోండి ఏంటిది అని. ఈ పి ఏంటి అసలు? ఈ పి ఏంటి అనేది ఒకసారి మిమ్మల్ని మీరు ఎడ్యుకేటెడ్ అండి. సుబాబు రైతులకి ఎవరు పెన్నింగ్ పెట్టారు, దాన్ని ఎవరు చేశారు, అసలు వాటికి రేట్ అంత రావడానికి కారణం అడగండి మీరు ఎవరన్నా. ఇప్పుడు ఆఫీసర్స్ ఉన్నారు కదా, అప్పుడు మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రజుమ్న గారు ఉన్నారు, వెళ్ళి అడగండి ఒకసారి డాక్టర్ గారు ఏం చేశారు చెప్తారు. ఏం చేశారు ఏంటి అనేది అడగండి. మధుసూదన్ రెడ్డి గారు వీళ్ళంతా ఉన్నారు, వాళ్ళు అడగండి ఏం చేశారనేది వాళ్ళు చెప్తారు. పోయిన ఎలక్షన్లో మీరు ఘనంగా ఓడిపోయారా? మీరు చిత్తుగా ఓడిపోయాం. మీరు ఎలా ఓడిపోయారు? సో మారుస్తాం మేము నుంచి అయితే. ఘనంగా ఓడిపోయారు. గెలుపోవటములు సహజం, హుందాగా తీసుకోవాలి. మనం నియోజకవర్గానికి ప్రతినిధిగా ప్రజలకు ఏం చేయాలో ఆలోచించాలి, ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించాలి. 100 పడకల హాస్పిటల్ ఎందుకు ఎలా వచ్చింది తెలియదు, కేంద్రీయ విద్యాలయం ఎందుకు వచ్చింది ఏంటనేది తెలియదు, టెంపుల్ ఎందుకు బాగైంది ఏంటనేది తెలియదు. అసలు ఈ ఊర్లో ఆర్డీఓ ఆఫీస్ ఎట్లా వచ్చింది, టౌన్ పోలీస్ స్టేషన్ ఎట్లా వచ్చింది, ఇవన్నీ తెలుసా మీకు? ఎలా వచ్చినాయో, ఎవరి ద్వారా వచ్చినాయో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు. మీరు మాట్లాడేవరే సిగ్గుందా ఈ ప్రభుత్వానికి? ఆ ప్రభుత్వానికి సిగ్గుంది కాబట్టే కేంద్రీయ విద్యాలయం వచ్చింది, 100 పడకల హాస్పిటల్ వచ్చింది, ఆర్డీఓ ఆఫీస్ వచ్చింది, టౌన్ పోలీస్ స్టేషన్ వచ్చింది, అలాగే రీజనల్ ల్యాబ్ వచ్చింది, అగ్రికల్చర్ ల్యాబ్ వచ్చింది. ఇలా చెప్పుకెళ్తే చాలా చెప్తాను, చాలా చెప్పగలను నేను. ఇవన్నీ ఇక్కడికి వచ్చినాయి. మీరు అనుకున్నటువంటి, మీరు చెబుతున్నటువంటి సైకో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు ఒకసారి కనుక్కోండి, బయటకు వెళ్తే చెప్తారు ఏం జరిగింది, అసలు అప్గ్రేడేషన్ మున్సిపాలిటీ ఎట్లయింది, ఇవన్నీ చెప్తారు. ఈ సిగ్గులేని పదాలు, ఈ అజ్ఞానం, ఇవన్నీ మీరు ఇంట్రడ్యూస్ చేసినయే, మీకు తెలియాలని మేము మాట్లాడుతున్నాం. మీకు తెలియాలనే మాట్లాడుతున్నాం. మీ పట్ల మా దృక్పథం ఏంటి, మేము ఎలా ఉంటాం అనేది మా దగ్గర నుంచి మీ దగ్గరికి వచ్చి అడగని చెప్తారు. వాళ్ళు చెప్తారు, వాళ్ళు మీ గురించి ఏం మాట్లాడేవారు, మేమేం మాట్లాడకుండా ఉండేవాళ్ళం. వాళ్ళు అడగని వాళ్ళు చెప్తారు. డాక్టర్ జగన్మోహన్ రావు ఏంటి, డాక్టర్ ముళ్ళతో అరుణ్ కుమార్ ఏంటి, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటి. కాబట్టి మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు ఇలాంటి మాటలు, ఏం జరుగుతుంది, ఎవరింట్లో ఏం జరుగుతుంది, ఇలాంటి మాటలు భవిష్యత్తులో నా నోట్ల నుంచి రావు. ఇప్పుడు వచ్చినందుకే మీరు మాట్లాడిన మాటలకి ఏదో అంటారు కదా సామెత, ఎవరి భాగవతం ఎవరికి తెలియదు. కాబట్టి అందరి జీవితంలో తెరిచిన పుస్తకాలే ఇందులో. మరొకసారి ఇలా మాట్లాడే అవకాశాన్ని తీసుకో, ఇలాంటి మాటలు మళ్ళా మాట్లాడాలనుకోవడంలే. నా స్థాయిని నేను తగ్గించుకోవాల్సిన అవసరం నాకులే, ఖచ్చితంగా లేదు. వరి పండిస్తే ఎంత వరి మనం తినట్లేదు కదా, ఇలాంటి మాటలు ముఖ్యమంత్రి మాట్లాడితే పిచ్చి మాటలు అంటారా? ముఖ్యమంత్రి గారిని ఏమన్నట్లే, పిచ్చి మాటలు కదా. ఇంత మిర్చి పండిస్తున్నాం, అంతా మనమే తింటున్నావా? ఇంత కాటన్ పండిస్తున్నాం, అంతా మనమే వాడుతున్నావా? డిమాండ్ లేని పంటలు పండిస్తే మేము కొంటామా? ఇలాగే చేశారా జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు? అరటికాయకి రేట్ లేకపోతే ఎందుకు ఎక్స్పోర్ట్ చేశాం? అసలు ఏదన్నా రేట్ లేని ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉందా?
మొదటిసారి ముఖ్యమంత్రి అన్నీ చేయగలిగితే అనుభవం ఉన్న ముఖ్యమంత్రి ఇంకెంత చేయాలా? అలాంటప్పుడు ఇవన్నీ పిచ్చి పనులు అంటారా? అంటారా? మీరే చెప్తున్నారు మెట్ట పంటలు పండించమని. మరి దేనికి ఉంది? ఏ మెట్ట పంటకి ఉంది? మీరే చెప్పాలి. అది కూడా మేధావి కదా మీరే. మీ ముఖ్యమంత్రి గారు మేధావి, అపార అనుభవం ఉన్న వ్యక్తి. ఏ పంటలు పండిస్తే రైతు బాగుంటుంది? మీరు చెప్పండి. మెట్ట పంటలు అన్నారు ఏంటి? దేనికి ఏ మట్ట పంటకు ఉంది? హార్టికల్చర్కి లేదంటారు, మిర్చికి లేదు, పత్తికి లేదు, పెసరకి లేదు, కందులకి లేదు, శనగలకి లేదు. ఏం చేయాలి రైతు? ఎందుకు ఈ ప్రభుత్వం వెల్ఫేర్ చూడదా? రైతు వెల్ఫేర్ చూడదా? ఇదే మిర్చికి నష్టం జరిగితే ఎన్ని డబ్బులు ఇచ్చాం మేము? ఇదే పత్తికి నష్టం జరిగితే ఎన్ని డబ్బులు ఇచ్చాం? మొక్కజొన్న ఎంత కొనిపించాం? కందులు ఎంత కొనిపించాం? పెసలు ఎంత కొనిపించాం? మేము కొనిపించే రేటుకి బయట ఇంకా ఎక్కువ ఉండేది. ఆ స్థాయిలో పెట్టాం మేము రేట్ చేసాం. కావాలంటే మీరు ఒకసారి అన్ని చూసుకోండి. మాట్లాడేటప్పుడు కాసింత జ్ఞానంతో జరిగినవి తెలుసుకుని మాట్లాడితే ఎవరికైనా బాగుంటుంది. అంతేగాని ప్రేలాపన మంచిది కాదు. చివరగా మీ పవర్ ఏంటో చూడాలనుకుంటున్నాం. దయచేసి ప్రజల పట్ల బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధిగా మీ పవర్ చూపిస్తారో, లేకపోతే అక్రమ గ్రావెల్కి, లేకపోతే ఇసుకి, పేకాట క్లబ్బులకి, ఇన్కమ్ వచ్చే పేకాట క్లబ్బులకి మీ పవర్ చూపిస్తారో ఖచ్చితంగా ప్రజలకు తెలుస్తుంది. మీ పవర్ని అధికారుల మీద, ఎంప్లాయీస్ మీద ఏ విధంగా చూపిస్తున్నారో కూడా వాళ్ళని ఒకసారి ఎవరి చేత కనుక్కుంటే తెలుస్తుంది. థ్యాంక్ యూ.